మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ రిలీజ్ అయింది. భారత్ శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 8వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్లోని 5 వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైలో మ్యాచ్లు నిర్వహించనుంది ఐసీసీ. అలాగే శ్రీలంకలో 3 వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈసారి మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 4 గ్రూపులుగా జట్లు విభజించారు. గ్రూప్ ఏలో ఇండియా, పాక్, యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15వ తేదీన భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. బీసీసీఐ, పీసీబీ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్స్ కు వెళ్తే ఫైనల్ జరిగే వేదిక కొలంబోకు మారుతుంది. ఇదే ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చింది, ఏంటి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్? సౌజన్య, 2026 టీ20 మెన్స్ వరల్డ్ కప్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇక డిపెండింగ్ ఛాంపియన్తో భారత్ ఈసారి బరిలోకి దిగబోతుంది. ఈ ట్రోఫీకి కూడా అంబాసిడర్గా రోహిత్ శర్మ కూడా ఉండబోతున్నాడు. ఇక ముఖ్యంగా ఫిబ్రవరి 7న ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ కూడా జరగనుంది. ఈ తొలి మ్యాచ్కి సంబంధించి చూడవచ్చు. ఫిబ్రవరి 7న పాకిస్తాన్, నెదర్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 15న కొలంబోలో మనకి బీసీసీఐ తర్వాత పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరస్పర ఒప్పందాల ప్రకారం పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు అన్నీ కూడా శ్రీలంకలోనే జరుగుతున్నాయి. శ్రీలంకలోని 3 వేదికలలో పూర్తిగా ఈ మ్యాచెస్ జరుగుతాయి. అందులో పాకిస్తాన్కి సంబంధించి భారత్ మ్యాచెస్ అయితే అక్కడే జరగనున్నాయి. ఇక ముఖ్యంగా మొదటి మ్యాచ్ అయితే ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ముఖ్యంగా ఇటు ఇండియా, తర్వాత పాకిస్తాన్, యుఏఈ, నమీబియా, నెదర్లాండ్స్ ఈ టీమ్స్ అన్నీ కూడా ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఇక ఈ టీ20 వరల్డ్ కప్కి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ను కూడా మనకి కాసేపు క్రితమే రిలీజ్ చేశారు. ఈసారి ఈ మెగా టోర్నీలో దాదాపు మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. అవి కనుక చూసినట్లయితే ఇటు ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత యుఏఈ, ఒమాన్, వెస్టిండీస్, తర్వాత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, తర్వాత నమీబియా, జింబాబ్వే, తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, తర్వాత ఇటలీ, నేపాల్, తర్వాత పాకిస్తాన్, ఈ పూర్తిగా కూడా ఈ 20 జట్లు కూడా ఈ టీ20 వరల్డ్ కప్లో తలపడనున్నాయి. ఇక ముఖ్యంగా ఈ ప్రపంచ కప్కు సంబంధించి మనకి భారత్లో ఉన్నటువంటి ఇండియాలోని 5 వేదికలలో ఈ మ్యాచెస్ జరగనున్నాయి. అవి కనుక చూస్తే అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలో ఈ మ్యాచెస్ అన్నీ జరుగుతాయి. ఇక మిగతా మ్యాచెస్ అన్నీ కూడా అంటే 3 వేదికలలో శ్రీలంకలో ఉన్నటువంటి 3 వేదికలలో జరగనున్నాయి. ఈసారి భారత్, శ్రీలంకలు ఈ యొక్క సంయుక్తంగా ఈ 2 దేశాలు సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 5 వేదికలు, అక్కడ 3 వేదికలలో ఈ మ్యాచెస్ నిర్వహణ అనేది ఉంటుంది. ఇక ప్రారంభం తర్వాత అంటే మొదటి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఇండియాలోనే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఉంటుంది. గతంలో కూడా చాలా మ్యాచెస్ నరేంద్ర మోడీ స్టేడియంలో మనం చూసాం. పెద్దగా అంటే ఎక్కువగా కెపాసిటీ ఉండేటువంటి స్టేడియం కాబట్టి అక్కడ నిర్వహణ అనేది చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఫైనల్కి అర్హత సాధిస్తే మాత్రం ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోని కొలంబోలోనే నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు సెమీఫైనల్స్లోని ఏదో ఒక మ్యాచ్ ముంబై వాంకడే వేదికగా కూడా జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ భారత్ జట్టుకి మాత్రం డిపెండింగ్ ఛాంపియన్గా రోహిత్ శర్మ ఉండనున్నాడు. సో పాకిస్తాన్కి సంబంధించి చూడొచ్చు, హై వోల్టేజ్ మ్యాచ్ మన గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఏషియా కప్తో పాటు ఇంకా చాలా మ్యాచెస్లో కూడా టీమిండియాతో తలపడింది. ఇక ఆ మ్యాచెస్ తర్వాత మళ్ళీ టీ20 వరల్డ్ కప్లో ఇటు సూర్యకుమార్ యాదవ్ సేన మొత్తం కూడా నేతృత్వంలో ఈసారి ఈ టీం బరిలోకి దిగబోతున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే చాలా కూడా ఇండియాకు సంబంధించినటువంటి క్రీడలలో అటు క్రికెట్కి సంబంధించి కానీ చాలా ఇప్పటికే విశ్వవేదికలపైన ఎక్కువగా పథకాలు కూడా సాధిస్తున్నారు. అయితే ఇందులో కనుక చూస్తే మొత్తం కూడా యంగ్స్టర్స్ ఈ టీ20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇప్పటికీ కట్టుదిట్టమైనటువంటి ప్రాక్టీస్ కూడా
చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాసేపు క్రితం విడుదలైనటువంటి ఈ T20 మెగా టోర్నీలో మాత్రం అంబాసిడర్గా రోహిత్ శర్మ ఉంటాడు. సో ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది. సో ఈ ఫిబ్రవరి 7న ప్రారంభమైనటువంటి మ్యాచెస్ అంతా కూడా దాదాపు నెల రోజుల పాటు మార్చి 8 వరకు కూడా జరుగుతుంది. మార్చి 8న ఫైనల్ జరుగుతుంది. అయితే ఈ ఓవరాల్గా మ్యాచ్కి సంబంధించి మాత్రం పూర్తి షెడ్యూల్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. సో పూర్తిగా కూడా అన్ని జట్లకు సంబంధించి 20 జట్లకు సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా అంతా ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టారు. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకు మాత్రం ఇదొక శుభారంభంతో ఈ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఈ క్రికెట్ అభిమానులు కూడా పూర్తిగా ఈ T20 వరల్డ్ కప్లో నిమగ్నమైపోతారు. ఇక ఈ శ్రీలంకకు సంబంధించి కానీ బంగ్లాదేశ్ తర్వాత పెద్దగా ఉన్న టీంలు కనుక చూస్తే మనకి భారత్, తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత ఇంగ్లాండ్, పాకిస్తాన్. సో ఈ టీంలు కొంత ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటాయి. కొన్ని ఇటు ఓమన్ కానీ తర్వాత మనకి UAE. సో కొన్ని చిన్న చిన్న టీమ్స్ ఉన్నాయి. సో మన గతంలోనే లాస్ట్ 2025 అంటే ఈ 25కి సంబంధించినటువంటి T20 వరల్డ్ కప్లో కూడా డిపెండింగ్ సౌత్ ఆఫ్రికా పైన గెలిచి చాలా దూకుడుగా ఉన్నారు టీమిండియా. సో మొత్తానికి అయితే కాసేపటి క్రితమే T20 వరల్డ్ కప్ 2026 సంబంధించి షెడ్యూల్ మాత్రం రిలీజ్ అయింది. సౌజన్య. అనిల్, థ్యాంక్ యూ.